అల్లాడిపోయిన కాదు దేవుడు సాక్షి పత్తి పోయిన అసలే నా పానం పోయినాక నా మాట చెప్పాడు అప్పు తిన్నా ఏలాగ మా కాళ్ళు తప్పేసుకొని వచ్చింది అది ఎఫెక్ట్ దొంగబడి ఇట్లా దుడ్డికి వచ్చినట్టుంటది దుడ్డికి రాదు అసలు రాదు గడ్డి పడదు ఇంట్లో గ్యాస్ ఏముంది గ్యాస్ ఇక్కడ నొక్కది రికార్డ్ అయింది అయితే వాడు గ్యాస్ టేబుల్ టానికి మాత్ర ఒక్కడ తీసుకురామంటే ఇది ఎందుకు తీసుకొచ్చింది మొత్తం చేలోకి వచ్చిన నువ్వు అదే నేను ఇంతకీ తెలిసి ఇంతకీ మనిషి సపోర్ట్ ఉండాలి లేదా నీకు మరి నీ దిక్కెవరు కాదు అది కాదులే నీ దిక్కెవరు బర్రెలు కొత్తివి సడన్ గా గ్యాస్ వచ్చా నువ్వు చెట్టు కింద పండుకొని ఆయమంటే అటు చట్టువై పోతే దిగినాయి నీకు మెలుగు వచ్చిందిలే పాడా నేను నిద్రపోయినా అల్లాడిపోయిన కాదు దేవుడు సాక్షి అమ్మటి అటు ఇటు వంగబడి ఇట్లా దుడ్డికి వచ్చినట్టుంటది దుడ్డికి రాదు అసలు రాదు ఈ బరి కొట్టేమో ఈ ఎట్ట పోతాను ఇది ఒక భయం అట్ట అట్ట దాంట్లో దిగినాయి పట్టుకున్నాయి నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది అది నువ్వు ముందే కనుక్కున్నావు నాకు ఆ మాత్రం మిగతా కట్టి మళ్ళీ రాదు మళ్ళీ నెలదాకా నేను అట్ట ఎందుకు పోతా మనుషులు పెట్టుకోండి అమ్మటి నేను అట్ట ఎందుకు పోతా బాగా పోతాను ఈ బరిగొడ్డు మళ్ళీ నేను ఆడగా అది ఆ బరిగొడ్డు ఆ కట్టమటి మీద వస్తున్నాయి ఇంకా కళాది టైం బాగుంది అయితే నువ్వు కనుక్కొని ఈ దగ్గరికి వచ్చినావు కానీ ఇరుకలు వచ్చింది ఎమ్మటే లేకపోతే గొల్లయ్యాడు సాగిపోయాడు నేను అమ్మ గ్యాస్ ట్రబుల్ మాత్రం వస్తుందంటలే నీ కాల్ వస్తుందంటలే ఏం పోతావు ఆ చెట్టు కింద పోయి ఆ చెట్టు కింద కూర్చోక ఆ చెట్టు కింద ఆ చెట్టు కింద ఉంటా కానీ రమ్మను సరేలే మరి నువ్వు దాంట్లో ఉండరాదు వద్దులే మళ్ళీ దెంగులు మళ్ళీ నీ గ్యాస్కి వచ్చింది తెప్పులు పానం పోతే ఏం కాదు పత్తి తింటే ఇబ్బంది పత్తి పోయిన అసలే నా పానం పోయినాక నా మాట చెప్పాడు కాదురా మనిషి ఉన్నప్పుడు అటు మనిషి తెచ్చి నాకు వాడు ఆయన చూసి గుండెలు పోయిపోడు అసలు ఒక్క చెట్లలో లేవు గుండెలు బాగలేవు నాకు టైం బాగుంది ఈరోజు ఎదుడు అటపడు కనుక్కున్నాలే ముందే అసలు మనం అసలు గుండెలు పట్టకపోయింది ఇంకా పండుకుంటే పట్టుకొని తప్పు వంగబోయి అసలు గుద్దుకున్నావు నువ్వే మాకైతే అర్థం కాదు దుద్దుకొని వచ్చిన ఆ మాత్రం మింగితే ఇంక రాదు మళ్ళీ 2 నెలలు 3 నెలల దాకా అది ఎప్పుడన్నా సమయానికి వచ్చినట్టు కొడుతుంది ఎప్పుడన్నా ఆ గ్యాస్ ట్రబుల్ గ్యాస్ పైకి అక్కడ కొడుతుంది అతనికి అది మీ అయితే మాలాంటి వాళ్ళు అయితే గొల్లయ్యేవాళ్ళు అంతే మరి పాపం అది నువ్వు బరుగోలే మాట తెంగితే ఇప్పుడు ఎట్నో పోయా అది పోతే ముందర పచ్చిపోతే పోయి మంచిపోతే వస్తుందా జనమకు ఎంత అయితే ఇతరాలు ఎంత అయితే 1600 అయితే 2 ప్యాకెట్లు 1600 అయితే అవి ఉండ అది కాదు ఈ అమ్మటి ఊరు లేకపోతే నీ పరిస్థితి ఏంది అట్ట కాదా మనం పోతుంటాం రోడ్డు అమ్మటి సపోజ్ మనం పోతుంటామా నేనైతే దాని బాధ్యులు ఎవరు ఉండరు ఎవరికి వాడేలే పప్పు తిన్నావు పొద్దు నుంచి బానే ఉన్నావు పప్పు తింటున్నాను అనుకో ఏకమైంది గడ్డి పడదు ఇంట్లో పూలం వేద్దామని ఇది కాదు అవసరమైతే పచ్చులైన పడతాయి ఎప్పుడు గుర్లు కాదు ఇవి వాళ్ళు మేకలు గిట్టు మనం అడిగిన అదే అర్థమట్ట ఏం గొడుక్కొని తెచ్చుకున్నావు ఏం వానలే కాసేపు గొల్ల అవుతుంది పాపం ఇట్టాచి చూసి ఇంత ఐడియా అని కథ నీకేం తెలుసు ఎక్కడ ఇంకొకడైతే గుల్ల కాకపోయిందా తెక్కలేసినట్టు తలగిపోతుంది పాపం దొడ్డికి వచ్చినట్టు ఉంటుంది దొడ్డికి రాను అసలు అతడే ఎక్కపం అటు ఇటు అటు ఇటు పండుకుంటే ఎక్కువ అవుతుంది పండుకోకూడదు తెరకాల మడిచి గ్యాస్ అనేది ముక్కులు నోట గాలి ఆడుతుంది పడుతుంది విషయాలు కాదు మొత్తం చచ్చిరట్ట ఇప్పుడు నాకు రికార్డ్ అయింది
గ్యాస్ వచ్చిన వాళ్ళకి ఏమన్నా సలహాలు ఇచ్చే మాట చెప్పు కొద్దిగా. చెప్పు. గ్యాస్ ఏముంది, గ్యాస్ ఇక్కడ నొక్కది, పక్కన నొత్తాయి, గుండెలు నొత్తాయి గ్యాస్. చెట్రా నువ్వు వాడు ఏమైంది అంతే. ఏమన్నా వాళ్ళకి ఇష్టం వచ్చిన డాక్టర్ చెప్పినా అయ్యే చెబుతాడు. గుండెల కాడ నొత్తది, గ్యాస్ కడుపులో బాధగా ఉంటుంది, ఉంటది, అన్ని రకాలుగా ఉంటది. మరి అదే దాని నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలా? ఏం లేదు, ఎమ్మటి గ్యాస్ డబ్బులు మాత్రం అది సాధంగా తొందరగా చంచదు, మనిషిని ఇబ్బంది పెడుతుంది. చచ్చే వాళ్ళందరూ అది ఆట డాకు, అది సత్తది, ఇది రాపదు. మనిషిని అంటే ఇబ్బంది పెడుతుంటది. ఆ మాత్రలు బొత్తలు మింగితే మళ్ళీ కంట్రోల్ అవుతుంది. మాత్రలు మింగాలి, మాత్రలు ర్యానింగ్ కాబట్టి కంట్రోల్ అవుతుంది. గ్యాస్ ఎమ్మటే మింగాలంటున్నావు, నువ్వేం షేలోకి వచ్చి నువ్వు ఎమ్మటి పోని జనాలు లేరు. లేకపోయినా వాడు తిప్పలట్టు వంగబడి ఇంటికి పోయి మింగాల. ఏం చేస్తాడో వాడు తప్పుతుంది. అయితే మా ఆడికి పోయి వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఆలోచన ఉండాలి, పోవాలా టెక్నిక్ గా. అంతే మరి, తెలుసు టెక్నిక్ తెలుసు. ఆడికి పోయి వాళ్ళకి ఆలోచనతో వెళ్ళిపోవాలా. వెళ్ళిపోతేనే ఇప్పుడు నేను ఈ బరిగొడ్డి ఎట్ట పోతుంది, ఇట్ట చూడాల్సి వచ్చా. ఈ పత్తిలో పడితే ఈ దింగులే, మళ్ళీ నాకేమో ఇట్టుండే ఇది ఓడి చూడు ముందుగా. మనిషి ఆపత్తిగా ఉండదని ఓడి చూడు, బరిగొడ్డు వచ్చి నా చేలో పడ్డాయని బతికుండి నడిచి అంతసేపు నువ్వేంది బరిగొడ్డు అంటారు. మనిషి తర్వాత తిప్పలు అది అనుకోవడం సరేలే, ఏదో ఇబ్బంది వచ్చినది వదిలి దిగినాడని అనుకుంటాడు. ఒక్కొక్కడు అనుకోడు. దాన్ని మనం పరిస్థితిని బట్టి నడవాలయ్యా. అదనమాట పెద్ద అని చెప్పాడు. ఇప్పుడు దాకా తెలియకుండా వీడియో తీసినాం అనమాట మనము.